హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపొద్దుట కార్తీక మాసం ఏకాదశి అండి. ఈ యొక్క ఏకాదశి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి, అలాగే పూజా విధానం సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అన్న విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసరికి పూజా సామాగ్రి చెప్పేస్తానండి. పూజా సామాగ్రి వచ్చేసరికి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, ఆర్తికర్పూరం బిళ్ళలు, బెల్లం, దీపారాజనకి ఒత్తులు అనమాట. ఒత్తులు దీపారాజన మనకు చేయడానికి కావాల్సింది ఆవు నెయ్యి అనమాట. ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఈ మూడింటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అండి. ఫస్ట్ వచ్చేసరికి అన్నిటికంటే విశిష్టం ఆవు నెయ్యి అనమాట. కాబట్టి వీలైనంత వరకు దీపారాజనకి ఆవు నెయ్యి ఉండే విధంగానే చూసుకోండి. ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే కనుక తర్వాత కొబ్బరి నూనె, తర్వాత నువ్వుల నూనె ఉండే విధంగా చూసుకోండి. తర్వాత వచ్చేసరికి దీపారాజన చేయడానికి ప్రమిదండి, మట్టి ప్రమిదలు తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మట్టి ప్రమిదలు కాకపోయినా లేకపోతే ఇత్తడి ప్రమిదలన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే కనుక పిండి ప్రమిదలు చేసుకుంటున్నారు కదండి, ఇప్పుడు పిండి ప్రమిదలు చూసుకుని కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఏమన్నా సరే 2 చెయ్యండి, 2 ప్రమిదలు చేసి పెట్టండి. తర్వాత వచ్చేసరికి పూజకి తులసి దళాలండి. విష్ణు పూజకి చాలా అవసరం తులసి దళాలు, కాబట్టి 2 తులసి దళాలు కూడా పెట్టుకోండి పూజకి. తర్వాత వచ్చేసరికి పసుపు రంగు పువ్వులండి. స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి పసుపు రంగు పువ్వులు ఉండే విధంగా చూసుకోండి. నేనైతే పసుపు కలర్ చామంతి తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి తాంబూలానికి అరటిపళ్ళు, తమలపాకులు, ఒక్క చిల్లర పైసలు, అగరబత్తి, ఇవైతే పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అండి. ఇంకా పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ యొక్క తొలి ఏకాదశి అంటే మనకి తొలి ఏకాదశి రోజు పయనించిన విష్ణుమూర్తి ఈ యొక్క కార్తీక ఏకాదశి రోజున నిద్ర నుంచి లేగుస్తారనమాట. స్వామివారు నిద్ర లేసే టయానికి ఎవరైతే స్వామివారిని పూజిస్తూ ఏకాదశి వ్రతం చేయబట్టి స్వామివారి పూజ చేస్తూ నామని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి స్వామివారి అనుగ్రహం కలిగి వైకుంఠ ప్రాప్తి, శ్రీ సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయువారోగ్యాలు ప్రసాదిస్తానని చెప్పి స్వయంగా స్వామివారే చెప్పారంటండి. కాబట్టి ఈ యొక్క ఏకాదశి రోజు స్వామివారు నిద్రలేసే టయానికి మనం స్వామివారిని పూజించాలన్నమాట. అయితే పూజా విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఏకాదశి గడియల్లో ఏమీ తినకుండా ఉండాలి. ద్వాదశి గడియలు వచ్చాక గుడికి వెళ్ళి స్వయంపాకం ఇచ్చి బ్రాహ్మణుడికి తర్వాత మనం భుజించి ఆ రోజు సాయంత్రం అంటే ద్వాదశి రోజు సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాజన దీపాలు పెట్టాలన్నమాట. దీపాలు పెట్టి ఆ దీపాల వెలుగులో విష్ణుమూర్తిని పూజించాలి. అక్కడతో మనకి ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతం కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది పూజ అంతా కూడా. అయితే మనం రేపొద్దుట అనమాట అండి, 1వ తారీఖు రేపొద్దుట కరెక్ట్గా 3ంటికి మనకి ఏకాదశి గడియలు స్టార్ట్ అయిపోయినాయండి. కాబట్టి రేపొద్దుట 3ంటి నుంచి ఆదివారం 3 వరకు కూడా ఏకాదశి గడియలు ఉన్నాయి. అప్పటి వరకు ఏమీ తినకూడదండి. ఏకాదశి వ్రతం చేసేవారు ఏమీ తినకూడదు. తర్వాత 4ంటికి అంటే ఆదివారం 4ంటికి ద్వాదశి గడియలు వచ్చాయి. మళ్ళీ ద్వాదశి గడియలు వచ్చాక అప్పుడు గుడికి వెళ్ళి స్వయంపాకం ఇచ్చి అప్పుడు ఇంటికి వచ్చి అప్పుడు మనం భుజించాలన్నమాట. అక్కడతో మనకి ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. అయితే మనకి ఏకాదశి వ్రత పూజా విధానం వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ ఈ యొక్క ఏకాదశికి ఎవరిని పూజించాలో అర్థమైంది కదండి, విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి విష్ణుమూర్తి ఫోటో ఒకటి ఖచ్చితంగా ఉండాలండి. విష్ణుమూర్తి ఫోటో అంటే నేనైతే అన్నవరం సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకుంటాను. ఒకవేళ మీకు సత్యనారాయణ స్వామి ఫోటో లేకపోతే కనుక విష్ణు స్వరూపాలు ఏమన్నా పెట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, లేకపోతే కనుక నరసింహస్వామి, ఈ విధంగా అనమాట ఏ విష్ణు స్వరూపం అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఈయన్నే పెట్టుకుంటానమాట. ఈ విధంగా పెట్టుకోండి. ఒకవేళ విష్ణుమూర్తి ఫోటో లక్ష్మీదేవితో ఉన్న ఫోటో ఉంటే కనుక ఇంకా మంచిది. ఆ ఫోటోని అయితే పెట్టుకుని మనం ఈ పూజకి అంతా నిత్య పూజ అంతా కూడా మీకు తెలిసిన విషయమే, దీపారాజన చేసుకుని ఈ విధంగా దేవుడి గది పెద్దదైతే కనుక దేవుడి గదిలోనే చేసుకోండి. ఒకవేళ దేవుడి గది చిన్నగా ఉంటే కనుక రేపొద్దుటే ఉదయాన్నే ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క ఫోటోను పెట్టుకుని దీపారాజన చేసుకుని ఈ పువ్వులు, తులసి దళాలతో స్వామిని పూజించుకోండి. అక్కడతో ఏకాదశి రోజు మొదలైందనమాట. ఉపవాసం మొదలుపెట్టాం మనము. తర్వాత ఆ రోజంతా కూడా విష్ణుమూర్తికి మనం ఎలాగో ఏమీ భుజించం కాబట్టి చక్కగా పళ్ళు తెచ్చుకోండి, ఫ్రూట్స్ తెచ్చుకోండి. ఆ ఫ్రూట్స్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. పెట్టేసి కరెక్ట్గా మళ్ళీ ఏకాదశి రోజు అంటే రేపొద్దుట మధ్యాహ్నం 2ంటికి కరెక్ట్గా ఈ యొక్క పళ్ళుని తినండి. పళ్ళు తినాలన్నమాట. పళ్ళు, పాలు తాగొచ్చు. మళ్ళీ కరెక్ట్గా అత్తమాను పళ్ళు తింటూ పాలు తాగుతూ ఉండకూడదండి. కరెక్ట్గా రేపొద్దుట మధ్యాహ్నం 2 అయ్యాక పళ్ళు కానీ పాలు కానీ ఒక చోటను కూర్చుని స్వామివారి ఎదురుగుండాని స్వామివారికి నైవేద్యంగా పెట్టిన పళ్ళు, పాలు ఒకసారి మీరు తినే ముందు స్వామివారికి చూపించి అవి తీసుకుని
తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏమీ తినకుండా ఆ రోజు సాయంత్రం కూడా మరొకసారి స్నానం చేసి మళ్ళీ స్వామివారి ముందు దీపం పెట్టుకుని చక్కగా స్వామివారిని నామాన్ని స్మరించుకుంటూ సహస్రనామాలు చదువుకుంటూ, లేకపోతే స్వామివారికి సంబంధించి కథలు ఉంటాయి, కథలు చదువుకుంటూ, లేదా కార్తీక పురాణం చదువుకుంటూ ఈ విధంగా కాలక్షేపం చేయాలి. నిద్రపోకుండా కాలక్షేపం చేసి ఆ రోజంతా శనివారం సాయంత్రం అంతా నిద్రపోకుండా ఉంటాం కదా రాత్రి అంతాని. ఆదివారం ఉదయం 3ంటితో మనకి కార్తీక ఏకాదశి వెళ్ళిపోతుంది, ద్వాదశి వస్తుంది. ద్వాదశి గడియలు రాగానే అంటే 3ంటికి కరెక్ట్గా తెల్లవారుజామున 3ంటికి లెగిసి స్నానం చేసి మళ్ళీ దీపం వెలిగించుకుని స్వామివారికి మళ్ళీ అటుకులో లేకపోతే మీ ఓపిక కొద్దీ ఏదైనా ప్రసాదం పెట్టుకుని ఆ ప్రసాదం స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత స్వయం పాకం, బియ్యము తెలుసు కదా, 4-5 రకాల కూరగాయలు, చింతపండు, కందిపప్పు ఇవన్నీ మీ ఓపిక కొలది ఒక బ్రాహ్మణుడికి భోజనానికి కావాల్సిన వస్తువులన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకుని ఆ యొక్క పళ్ళాన్ని పట్టుకెళ్ళి విష్ణు ఆలయంలో ఉన్న పంతులు గారికి స్వయంపాకం ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుని అప్పుడు ఇంటికి రావాలి. మనం ఆదివారం మార్నింగ్ స్వయంపాకం అయితే ఇవ్వాలన్నమాట. ఇంటికి వచ్చి అప్పుడు అరిటాకులో భోజనం అయితే భుజించాలండి. అక్కడితో మనకి ఏకాదశి గడియలపై ద్వాదశి యొక్క ఏకాదశి వ్రతం కంప్లీట్ అవుతుంది. అనమాట ఏకాదశి వ్రతము. అప్పుడు ద్వాదశి రోజు సాయంత్రం పూజ వచ్చేసరికి చక్కగా తులసి కోట దగ్గర శుభ్రంగా అలికి భోజనం చేసేసాక అనమాట. మధ్యాహ్నం భోజనం అయిపోయాక అరిటాకులో భోజనం చేసేసాము. అక్కడతో ఉపవాసం అయిపోయింది ఏకాదశి వ్రతము. ద్వాదశి దగ్గరకు వచ్చామన్నమాట. ఆ రోజు సాయంత్రం ఆదివారం సాయంత్రం శుభ్రంగా తులసి కోట దగ్గర ఆవు పేడతో అలికి, మట్టి నేల అయినా లేదా సిమెంట్ నేల అయినా సరే చక్కగా కొంచెం అలకండి. అలికి శంకు చక్రం శంఖం వేయాలి. ముగ్గు కింద వేసి అప్పుడు మనం ఈ యొక్క పీట మీద పెట్టుకున్న విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ స్వామిని ఆ పీటని తీసుకువెళ్ళి బృందావనంలో పెట్టండి. అంటే తులసి కోట దగ్గర మనం అలికి పెట్టుకున్న ప్లేస్లో స్వామివారిని పెట్టండి. పెట్టి దీపాలండి చక్కగా మీ ఓపిక అనమాట. ఎన్ని దీపాలన్నా పెట్టొచ్చు. అన్ని దీపాలు పెట్టుకుని అందులో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని చక్కగా ఒత్తులు వేసుకుని ఒక దీపం కాడ నుంచి 1000 దీపాల దాకా పెట్టొచ్చు అనమాట. మీ ఓపిక. అన్ని దీపాలు కంటే అన్ని దీపాలు పెట్టుకుని చక్కగా తులసి దళాలతో ఇలా చక్కగా పసుపు కలర్ చామంతి పూలతో స్వామివారిని పూజించుకుంటే అక్కడతో మనకి ద్వాదశి పూజ ఏకాదశి వ్రతం కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద ఆర్భాటాలు ఏం చెయ్య అవసరం లేదు. జాగారం ఉపవాసం మీ ఇష్టం అండి. మామూలుగా వ్రతం ఏకాదశి వ్రతం అంటేనే ఉపవాసం అనమాట. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే గనక మీరు పూజ అంతా చేసుకోవచ్చు. ఉపవాసం లేకపోయినా పూజ అంతా కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి. కాకపోతే అది మామూలుగా పూజ లెక్క వస్తుంది, వ్రతం లెక్కకు రాదనమాట. మీకు ఓపుకుంటే ఉపవాసం ఉండండి. ఓపిక లేకపోయినా సరే పూజా ప్రాసెస్ మట్టుకి ఇదనమాట. ఈ విధంగా చూసుకోండి. మీరు ఒకవేళ ఉపవాసం ఉండి ఫ్రూట్స్ తింటానంటే కనుక చెప్పాను కదా, ఫ్రూట్స్ తినవచ్చు. కాకపోతే అత్తమాను తిన్నట్టు ఉండకుండా మధ్యాహ్నం 2 అయ్యాక రేపొద్దుట ఒక్కసారి మట్టికి ఒక చోటను కూర్చుని ప్రసాదం కింద ఒక 4-5 పళ్ళు పెట్టుకోండి. యాపిల్స్, కమలాలు పెట్టుకుని కొన్ని పాలు, ఒక గ్లాస్ పాలు పెట్టుకుని స్వామివారికి నివేదన చూపించి అప్పుడు అది ప్రసాదం కింద తినండి. అంతే, అక్కడతో అయిపోయింది. అంతే. ఇంక మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ 3 అయ్యేదాకా ఏమీ తినకూడదు. మనం గుడికి వెళ్ళాలి. స్వామివారికి అంటే పంతులు గారికి స్వయం పాకం ఇవ్వాలి, ఇంటికి రావాలి. అప్పుడు మనకి ఏకాదశి వ్రతం కంప్లీట్ అవుతుంది. అప్పుడే మనం భుజించాలండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు, ఉపవాసం ఉన్నవాళ్ళు అనమాట. ఉపవాసం లేని వాళ్ళు అయితే మీకు ఇంకే గొడవ లేదండి. వీలైతే కనుక వెల్లుల్లిపాయ తినకుండా ఉండండి ఆ రోజు మట్టికి కొంచెం అట్టాకులో భోజనం చేసే విధంగా చూసుకోండి. ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్. వీలైనంత వరకు అందరూ చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, మరి ఉంటా. బాయ్ బాయ్.